నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. ప్రపంచ మార్కెట్లో మన రూపాయి విలువ పెరగబోతుందా? మన రూపాయి ప్రపంచ మార్కెట్లో చక్రం తిప్పబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకో మీకు చెప్తున్నా వినండి. వాస్తవానికి మనం ఏ షాపుకో, లేదో కాఫీ షాప్కో, టీ షాప్కో, లేదు ఏదో మార్ట్కో పోయి ఏదైనా వస్తువు కొనగానే యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తాం, మన డబ్బు రూపంలో చెల్లింపులు చేస్తాం. అలానే రేపు దుబాయ్లో మనం ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో దిగి, వేరే కంట్రీ అది, దుబాయ్లో దిగి అక్కడ కూడా ఏదో కాఫీ షాప్కో ఏదైనా వస్తువు కొన్నప్పుడు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసే రోజు రాబోతుంది, మన డబ్బుల్లో, మన కరెన్సీలో. మీకు విషయం చెప్పబోతున్నాను. వాస్తవానికి ప్రపంచంలో ఏ దేశం నుంచి ఏ దేశంలో ఎగుమతులు దిగుమతులు జరిగినా, అంటే ఉదాహరణకి భారతదేశం వేరే ఏ దేశం నుంచి ఏ వస్తువుని కొనుక్కున్నా, లేదా వేరే ఏ దేశానికి ఏ వస్తువుని అమ్మినా చెల్లింపులు మొత్తం డాలర్ రూపంలోనే జరుగుతాయి. అందుకనే మన అమెరికా డాలర్కి చాలా విలువ ఎక్కువ. అమెరికా ఆ విలువను ఉపయోగించుకొని చాలా దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది, బెదిరిస్తూ ఉంటుంది. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. అమెరికాకి మైండ్ బ్లాక్ అయ్యే ఒక డెసిషన్ని మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. ఆ చెప్పబోయే ముందు మనం యుఎస్ డాలర్తో కాకుండా మన రూపాయితో వ్యాపారం చేస్తాను ఒకే ఒక దేశంతో, రష్యాతోటి. రష్యా మీ అందరికీ తెలుసు, మన కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో మొదటి నుంచి మనకున్న ఫ్రెండ్. మనకిప్పటి నుంచి కాదు, 1947 ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి రష్యా మనకి నమ్మదగిన ఫ్రెండ్. కాబట్టే మనం రష్యాతో వ్యాపార సంబంధాలు ఎప్పుడూ కొనసాగిస్తూ ఉంటాం. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ వారు జరిగినప్పుడు మన్ని అమెరికా కానీ ఇతర పశ్చిమ దేశాలు కానీ మన రిక్వెస్ట్ చేశాయి, బెదిరించాయి. నువ్వు భారతదేశం అనేటువంటిది ఉక్రెయిన్కి సపోర్ట్గా నిలవాలి, రష్యా చేస్తున్న దాడులను ఖండించాలి, రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలి అని చెప్పేసి ఇవన్నీ ఒత్తిడి తీసుకొచ్చాయి. కానీ ఆ రోజు అనుకున్నారు అందరూ, మోడీ గారు సహజంగా ఆయన ఆలోచనలు రైట్ వింగ్ ఆలోచనలు కాబట్టి ఆయన ఆలోచనలు తగ్గట్టు రష్యాని వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుంది భారతదేశ ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ మనం తీసుకున్న స్టాండు, మాకున్నటువంటి ఫ్రెండ్షిప్ను వదులుకునే ప్రసక్తే లేదు, రష్యా మాకు నమ్మదగిన ఫ్రెండు. సో కాకపోతే యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తాం, యుద్ధం వద్దు, శాంతి వద్దు, ఇది మాకు గాంధీ ఇచ్చి నినాదం అని చెప్పేసి మనం ఐక్యరాజ్య సమితిలో మన స్టాండ్ చెప్పాం. సో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది భారత స్టాండ్ పట్ల. అది పక్కన పెట్టేస్తే అదే యుద్ధంలో, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు రష్యాలో ఉన్న వాణిజ్య ఒప్పందాలన్నీ ప్రపంచం అంతా బ్యాన్ చేసి పడేసింది. అంటే రష్యా దగ్గర ఏ వస్తువులు కొనొద్దు, రష్యా దగ్గర ఉన్నటువంటి ఒప్పందాలన్నీ చిన్న చిన్నగా తగ్గించుకుంటూ రావాలి, రష్యా అమ్మేటువంటి క్రూడ్ ఆయిల్ని ఎవరు కొనొద్దు అని చెప్పేసి అందరూ అన్ని దేశాలు ఆలోచించుకుంటూ చేసుకుంటూ వచ్చాయి. పశ్చిమ దేశాలు మిగతా దేశాలు అన్నింటినీ బెదిరించాయి, అమెరికా అన్ని దేశాలను బెదిరించింది, రష్యాతో ఉన్న వ్యాపార వాణిజ్యాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తూ వచ్చింది. అదే టైంలో రష్యా ఒక ఆఫర్ ప్రకటించింది, మా దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ని చౌకగా అమ్ముతాం అని చెప్పేసి ఒక ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్కి అట్రాక్ట్ అయినటువంటి ఇండియన్ గవర్నమెంట్ మనకు మిత్రులైనటువంటి రష్యాతో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం, చౌకగా క్రూడ్ ఆయిల్ని కొనుక్కున్నాం. అప్పుడు మన్ని కూడా బెదిరించాయి పశ్చిమ దేశాలు కానీ అమెరికా కానీ, ఇలా నువ్వు రష్యాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేయొద్దు అని చెప్పేసి మన్ని కూడా బెదిరించాయి. కానీ మనం చెప్పాం, రష్యాతో ఉన్న మా ఫ్రెండ్షిప్ విషయంలో మాకు ఎటువంటి భేషజాలు లేవు, మేము రష్యాతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తాము. రెండోది, మేము ఎవరి దగ్గర ఏ వస్తువు కొనాలో, ఎవరికి ఏ వస్తువు అమ్మాలో మీరెవరూ మాకు చెప్పొద్దు, అది మా దేశ సొంత ఆస్తి, మా సొంత నిర్ణయం అని చెప్పేసి భారతదేశం క్లియర్ కట్గా చెప్పింది. రష్యాతో చౌకగా క్రూడ్ ఆయిల్ కొనుక్కుంది. చౌకగా క్రూడ్ ఆయిల్ కొనుక్కోవటం వల్ల మనకి ఎంత బెనిఫిట్ అంటే, వాస్తవానికి మన మంత్రిత్వ శాఖే, భారత ప్రభుత్వం అఫీషియల్గా చెప్పిన మాట ప్రకారం చెప్తున్నా మీకు, ద్రవ్యోల్బణం ఇవాళ భారతదేశంలో తక్కువ అని నియంత్రణలో ఉందంటే కారణం మనం చౌకగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవటమే. ఎందుకంటే మన దగ్గర క్రూడ్ ఆయిల్ లేదు, మనం వాడే క్రూడ్ ఆయిల్లో 85% బయట దేశాల నుంచే కొనుక్కుంటాం, దాంట్లో ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువ కొనుక్కున్నాం. ఇవాళ మన దేశంలో చౌకగా, అంటే ఇప్పుడు కొద్దిగా చమురు రేట్ ఇంకా పెరుగుండే వాస్తవానికి, కానీ పెరగకపోవటానికి కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించబోతున్నారు, తగ్గటానికి కానీ కారణం మనం చౌకగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ రావటమే. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ డెసిషన్ చాలా ఉపయోగపడింది మన దేశానికి. ఓ రకంగా చెప్పాలంటే ఇది భారత ప్రభుత్వం ఒప్పుకున్న మాట, నా సొంత మాట కాదు. రష్యా దగ్గర చౌకగా క్రూడ్ ఆయిల్ కొనుక్కోవటం అనేది మన దేశానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మాట. సరే, ఇది పక్కన పెడితే రష్యాతో మనం చేసుకున్న దిగుమతులేమో $46 బిలియన్ వాల్యూ ఉంటుంది, మనం చేసే ఎగుమతులేమో $3 బిలియన్ విలువ ఉంటుంది. సో మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? $43 బిలియన్ గ్యాప్ ఉంది. అంటే మన రూపాయలేమో రష్యా దగ్గర కూరుకొని పోయాయి, ఎందుకంటే మన చెల్లింపులన్నీ రష్యా విత్ రూబుల్, మనం డాలర్తో సంబంధం లేకుండా రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాం.
డాలరు లేకుండానే మన రూపాయి రష్యా తీసుకుంటుంది, రష్యా రూబుల్ మనం తీసుకుంటాం. సహజంగా ఇప్పటివరకు ఉన్నటువంటి కండిషన్ ఏంది, ఎక్కడైనా ఏ దేశం ఎగుమతి దిగుమతుల్లో డాలర్ మాత్రమే వాడాలని. కానీ మనకి రష్యాకి అది లేదు. వాళ్ళ రూపాయిని వాళ్ళ కరెన్సీని మనం తీసుకునే వాళ్ళు, మన కరెన్సీని రష్యా తీసుకునేది. అది మన ఫ్రెండ్షిప్ అంటే. సో ఏం జరిగింది, కాకపోతే మనమే ఎక్కువ దిగుమతి చేసుకునే వాళ్ళం, తక్కువ ఎగుమతి చేసేవాళ్ళం కాబట్టి మన డబ్బులన్నీ వాళ్ళ దగ్గర కూరుకొని పోయాయి. మరి మన డబ్బులు వాళ్ళు ఏం చేసుకోగలరు, వాళ్ళ దేశంలో చెల్లుబాటు కాదు మన కరెన్సీ, వాళ్ళు విదేశాల్లో ఎవరు తీసుకోరు. కాబట్టి వాళ్ళ దగ్గర భారతదేశంతో ఏం చేద్దాం వ్యాపారం, వాళ్ళ డబ్బులన్నీ మన దగ్గర కూరుకొని పోయాయే, తగ్గించుకుందామా వ్యాపారాన్ని అని చెప్పేసి ఆలోచన కూడా పోయారు ఒక టైంలో రష్యా వాళ్ళు. అప్పుడే మన మోడీ గారు ఇంకో ప్లాన్ గీశారు, యూఏఈతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యూఏఈతో ఒప్పందం కుదుర్చుకొని మన ఆబుదాబి ఆయిల్ కార్పొరేషన్ తోటి $1 బిలియన్ క్రూడ్ ఆయిల్ని మనం మన కరెన్సీ రూపంలో ఇచ్చి కొనుగోలు చేశాం. సో యూఏఈ దానికి ఒప్పుకుంది. రేపొద్దున కూడా ట్రాన్సాక్షన్స్ కోసం యూఏఈ మన కరెన్సీని తీసుకోవడానికి యూఏఈ ఒప్పుకుంది. అంటే మన రూపాయిని ఇస్తాం, డాలర్ ఇవ్వం యూఏఈకి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, యూఏఈ రూపాయిని తీసుకోబోతుంది. ఇది తెలుసుకున్న వెంటనే రష్యా యూఏఈతో తనకు కూడా ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి, మన డబ్బుల్ని యూఏఈకి ఇవ్వటం, వాళ్ళ వస్తువులు కొనుక్కోవటం చేస్తుంది. సో మన డబ్బుల్ని వేరే దేశాల్లో కూడా రష్యా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల దానివల్ల మనకి జరిగినటువంటి బెనిఫిట్ ఎలా ఉంది అంటే, మన రూపాయి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంది. రేపు చిన్నగా ఇప్పటికే శ్రీలంక కూడా మన రూపాయిని తీసుకోవడానికి ఓకే చెప్పేసింది, మలేషియా ఓకే చెప్పేసింది. సరే అవి చిన్న దేశాలు. సో చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు రేపు సౌదీ అరేబియా ప్రకటించవచ్చు, ఇంకా ఇతర అరబ్ కంట్రీస్ ప్రకటించవచ్చు. రేపొద్దున ఇక తప్పని పరిస్థితులు అమెరికా కూడా ఓకే చెప్పొచ్చు మన రూపాయికి. సో ఏదేమైనా ఒక మంచి పరిణామం, మన రూపాయి ప్రపంచవ్యాప్తంగా తిరగబోతుంది. ఇప్పటి వరకు డాలర్ తప్ప ఇంకే కరెన్సీకి ప్రపంచం మొత్తం తిరిగే పరిస్థితి లేదు. కానీ మన రూపాయికి మొదటిసారి 3 దేశాలు, రష్యాతో అంటే ఎప్పటి నుంచో ఉంది, యూఏఈతో కొత్తగా వచ్చింది, శ్రీలంక మలేషియా ఓకే చెప్పేశాయి. కాబట్టి మనం తీసుకున్నటువంటి విదేశాంగ విధానం, మనం చూపించిన చొరవ, మనకున్న పేరు మొత్తానికైతే మన రూపాయిని ప్రపంచవ్యాప్తంగా తిప్పడానికి ఉపయోగపడుతూ ఉంది. సో ఇది మన రూపాయి విలువని, మన రూపాయి స్టాండర్డ్ని ప్రపంచవ్యాప్తంగా నిలిపే ప్రయత్నం చేస్తోంది. భారత కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవానికి ఈ ₹10 బిల్లు మీద, మన కరెన్సీ మీద భారత ప్రభుత్వం అనే ముద్ర ఉంటుంది. సో మన కరెన్సీని ప్రపంచవ్యాప్తం చేయటం వల్ల ఇవాళ అమెరికా పెత్తనానికి పుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఇండియా తీసుకొస్తుంది. ఇవాళ నిన్న వరకు అనుకున్నారు అమెరికా పెత్తనానికి పుల్ స్టాప్ పెట్టగలటువంటి కంట్రీ ఏదైనా ఉంటే ఆ చైనానే అనుకున్నారు. చైనా మాత్రమే కాదు, ఇండియా కూడా చెక్కు పెట్టగలదు మంచి సంబంధాలతోటి ఇండియా కూడా చెక్కు పెట్టగలదని చెప్పి చూపించే రోజు రాబోతుంది. అంటే ఇండియా అంటే దట్ ఇస్ ద గ్రేట్. ఏది ఏమైనా భారతీయుడిగా మనం గర్వించాల్సిన రోజు, మన కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా తిరిగే రోజు వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా ఒకటి డాలరైజేషన్ అయితే జరగటం మంచిది. ఎందుకంటే $1తోనే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ప్రపంచం మీద ప్రపంచ పోలీసుగా అమెరికా పెత్తనం పెరుగుతూ పోతుంది. అన్ని దేశాలని బ్లాక్మెయిల్ చేయడం చూస్తున్నాం. మొన్నదాకా ఇరాన్ని అమెరికా చేసిన బ్లాక్మెయిల్ మనందరికీ తెలుసు వాస్తవానికి. ప్రపంచం మీద అమెరికా సాగిస్తున్న పెత్తనం మనందరికీ తెలుసు వాస్తవానికి. ఏ దేశంలో యుద్ధం ఏ 2 దేశాల మధ్య వచ్చినా అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఆయుధాలు అమ్ముకొని బతకడం మనకు తెలుసు వాస్తవానికి. సో అమెరికా ఈ పెత్తనంతో చేయగలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా తన డాలర్ చెల్లుబాటు కావటం వల్ల, ఆ డాలర్లో నుంచి తన మిగులుదలని ఎంచుకోవటం వల్ల. కాబట్టి అమెరికా పెత్తనానికి కనుక పుల్ స్టాప్ పెట్టగలిగితే నిజానికి ప్రపంచానికి అది మంచి రోజు రాగలిగితే, శాంతి నెలకొనే పరిస్థితులు వస్తాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మీ అందరికీ తెలియని చాలా గొప్ప విషయం ఏంటంటే, తెలియని రహస్యం ఏంటంటే, మధ్యలో ఉంది అమెరికా మాత్రమే. అమెరికా చేసిన చర్యల కారణంగానే యుద్ధం అనివార్యమైంది. వాస్తవానికి రష్యా యుద్ధం చేయని తప్పని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ కూడా ఉక్రెయిన్ అంత సర్వనాశనం కావడానికి, ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం రావడానికి కారణం అమెరికా. కాబట్టి అమెరికా చేస్తున్న చర్యలకు పులుస్తా పట్టాలంటే అమెరికా ప్రపంచ వాణిజ్యం మీద చూపిస్తున్న ముద్రను ఖచ్చితంగా పులుస్తా పెట్టాల్సిన అవసరమైతే కనపడతా ఉంది. కాబట్టి ఏదేమైనా భారత ప్రభుత్వం మన రూపాయికి విలువను పెంచడంతో పాటు అమెరికా చేస్తున్నటువంటి పెత్తనానికి చెక్ పెట్టినట్టు అయింది అనేది నా సమాధానం.